హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా 5 to 6 ఇయర్స్ వరకు అవుతుంది. ఎప్పటికప్పుడు రూల్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఆ రూల్స్ చేంజ్ అయిన ప్రతిసారి కూడా నేను ఛానల్ని ఎడిట్ చేయాల్సి వస్తుంది. సో నాకు లాస్ట్గా 2023లో ఈ ఛానల్ మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ అయిన తర్వాత 4 డేస్కే మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసి నా ఛానల్ అయితే డిమానిటైజ్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ నా వాచ్ టైం వచ్చేసరికి 3808 గంటలు ఉంది. సో నాకు రఫ్లీ ఇంకొక కావాల్సింది 192 గంటలు మాత్రమే కావాలి. కాకపోతే ఇప్పుడు కాక మిస్ అయితే మళ్ళీ ఫిబ్రవరిలో మనకి 8000 గంటలకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ టైం కల్లా మనకి మానిటైజేషన్ అయితే ఏం లేదు, లేక మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చి కనుక మళ్ళీ ఛానల్ డిమానిటైజ్ అయిందనుకో ఇక జీవితంలో మళ్ళీ మనం యూట్యూబ్లో మానిటైజేషన్ చేసుకోలేము అనేది నా బాధ అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ పక్కన స్క్రీన్ షాట్ పెడతా చూడండి. 2023 నవంబర్లో నాకు మానిటైజేషన్ అయింది. అయిన 4 డేస్ తర్వాత వెంటనే డిమానిటైజేషన్ అయిందన్నమాట రీయూజ్డ్ కంటెంట్ వచ్చి. ఆ తర్వాత ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి కూడా వీడియోస్ అప్పుడున్న పాత వీడియోలు మొత్తం డిలీట్ చేశాను అనమాట. రీయూజ్డ్ కంటెంట్ రాగానే ఛానల్ మొత్తం పూర్తిగా స్మార్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో అందులో కొన్ని ఫేస్ క్యామ్ వీడియోస్ అయితే ఉన్నాయి, కొన్ని అయితే ట్రోలింగ్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్గా ఆ ట్రోలింగ్ వీడియోస్ ద్వారానే నాకు ఎక్కువ వాచ్ టైం అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆ వాచ్ టైము క్వాలిఫైడ్ వాచ్ అవర్స్లో చూపిస్తున్నాడు, కానీ మనకి 4000 గంటలు కాగానే అప్లై కొట్టగానే మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అని కొంచెం భయం వేస్తుంది అనమాట. సో ఈ ఛానల్స్ మీద మీకు అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి నా ఛానల్ చెక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో రాయండి అనమాట. నా ఛానల్ మానిటైజ్ అవుతుందా కాదా అనేది. సో ప్రజెంట్ అయితే 3800 గంటలు ఉన్నాయి. ఇంకొక 200 గంటలు అయితే మానిటైజేషన్ అయింది అని అనుకుంటున్నా, బట్ అవుతుందో కాదో చూడాలి. ఏదైనా సరే యూట్యూబ్ అనేది ఇక మీద ఇంకా చాలా కష్టం అనమాట. ఇప్పుడు ఈ ఇయర్లో అంటే డిసెంబరు జనవరి లోపు మానిటైజేషన్ కాకపోతే మాత్రం మనం ఇక కష్టం. ఇక 8000 గంటలు చేయాలంటే ఇంకా చాలా కష్టం. 4000 గంటలకి నాకు 3 సంవత్సరాలు పట్టింది. సో ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో వీడియోస్ చేయటం, డిలీట్ చేయటం, ఎందుకంటే ఎప్పటికప్పుడు రూల్స్ మారుతూనే ఉన్నాయి. రీయూజ్డ్ కంటెంట్ అని, రిపిటేటివ్ కంటెంట్ అని వస్తూనే ఉన్నాయి కాబట్టి సో కొన్ని వీడియోస్ డిలీట్ చేయక తప్పట్లేదనమాట. కొన్ని ఏమో క్వాలిటీ ప్రాబ్లం వల్ల ఆడియో బాగలేక కూడా డిలీట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ 2026 ఆగస్టు 19 ఈరోజు. నాది ఆగస్టు 14th వాచ్ టైం వచ్చేసరికి 3800 గంటలు అయితే ఉంది. సో నాకు ఇంకొక 192 గంటలు అయితే సరిపోతుంది. ప్రజెంట్ నా ఛానల్లో ఇంకొక 80 గంటలు అయితే ఉందన్నమాట. సో అంటే నేను 3009 గంటల వరకు అయితే రీచ్ అవ్వలేస్తా. ఆ తర్వాత 100 లేదా 110 గంటలు ఇంకా తక్కువ పడిద్ది అనమాట. సో అందువల్ల ఈ వీడియో అయితే పెడుతున్నమాట. సో ఈ వీడియో కనుక చాలామంది చూస్తే నా వాచ్ టైం అనేది 4000కి అయితే రీచ్ అవుద్ది. అంటే నేను దాదాపుగా ఇంకొక వారంలో 4000 గంటలు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట, ఎక్కువ మంది ఈ వీడియో చూస్తే మాత్రం. సో చూస్తే మాత్రం నాకు ఒక 200 గంటలు వస్తే ఆటోమేటిక్గా మానిటైజేషన్కి అయితే అప్లై చేస్తాను. బట్ అప్లై చేసిన తర్వాత మానిటైజేషన్ అవుతుందా కాదా అనేది చాలా టెన్షన్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, యూట్యూబ్ అంత ఈజీ కాదనమాట. ఎప్పటికప్పుడు రూల్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు నా ఛానల్ని అయితే ఒకసారి చెక్ చేసి నా ఛానల్లో ఏమైనా రీయూజ్డ్ కంటెంట్ వస్తుందని మీకు అనిపిస్తే, ముఖ్యంగా ట్రోల్స్ వీడియోస్ చెక్ చేయండి. ఫేస్ క్యామ్ వీడియోస్కి ఎలాగో రీయూజ్డ్ కంటెంట్ అయితే రాదు. సో ట్రోల్స్ వీడియోస్లో కూడా కొన్ని క్లిప్స్ వాడానమాట. సో దానివల్ల కాపీరైట్ స్ట్రైక్ అయితే ప్రస్తుతానికి అయితే పడలేదు. ఒకవేళ రీయూజ్డ్ కంటెంట్ వచ్చే అవకాశమే ఉందని నేను అనుకుంటున్నాను అనమాట. సో మీలో ఎవరైనా యూట్యూబ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి చెక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇదే నా రిక్వెస్ట్ అనమాట అందరికీ. సో అందరైతే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.